కన్యా రాశి ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా మనకి శుక్ర మహాదశ వస్తుంది. కన్యా రాశి వారికి అన్ని బాగున్నాయి, కానీ భార్యాభర్తల మధ్య చిరు కోపాలు, చిరు ప్రేమలు ఇవి ఎక్కువగా ఉన్నాయి. అవి కొంచెం తారాస్థాయిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఎప్పుడూ కూడా ఆదాయాలు ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా బాగా పెరిగిపోయినాయండి. మరి ఈ కన్యా రాశి వారికి భాగ్యములో ఉన్నటువంటి ఈ యొక్క గురుడు మనకి రాజ్యస్థితికి వచ్చేసాడు. రాజ్యస్థితికి వచ్చేసి మనకి అనేకమైనటువంటి లాభాలను ఇస్తున్నాడు కేంద్ర గురుడు. కాబట్టి సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహం వక్రించి ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య కాస్త కొట్లాటలు ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి మనకి రైతులు వచ్చేసరికి రైతులకి రాహు కుంభరాశిలో ఉన్నాడు, అందువల్ల వ్యవసాయాలు బ్రహ్మాండంగా చేస్తారు. స్వీట్ షాపుల వ్యాపారాలు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత మనకి ఏమవుతుందంటే అండి, లాభంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల వీళ్ళని తీసుకెళ్లి అడవిలో వేసేసినప్పటికీ కూడా వీళ్ళు చక్కగా సంపాదన అనేటటువంటిది బ్రహ్మాండంగా సంపాదిస్తారు డబ్బులు. ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మరి వాళ్ళకి సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. పెళ్ళైన మొగుడు పెళ్ళాలే ప్రేమించి చేసుకున్న వాళ్ళే కొట్టుకు చేస్తున్నారు కన్యా రాశిలో. మరి అయితే కొత్తగా మేము ప్రేమించకూడదండి, మేము పెళ్లిళ్ళు చేసుకోకూడదా, కన్యా రాశి వాళ్ళంతా ఇలాగే అయిపోతారండి అని అనుకుంటే ఒక మంత్రం ఓం దీపుష్ఠారాయ నమః, ఓం గురునాథాలయ. వీళ్ళిద్దరూ అగస్త్య మహర్షి అంశాలు అన్నట్టు. అందువలన వీళ్ళ ఒకళ్ళేమో ముస్లిం అమ్మాయిని ప్రేమిస్తారు, ఇంకో ఆయనేమో నేను 40 సంవత్సరాలు వచ్చినా 43 సంవత్సరాలు వచ్చినా నేను బాలకుమారుడిని, నాకు పెళ్లి అవ్వట్లేదు, మా నాన్న తిడతాడు, ఇంటికి వెళ్ళిపోవాలంటాడు. కాబట్టి వీళ్ళిద్దరు కూడా మనకి ఆదర్శమైనటువంటి వాళ్ళు అన్నమాట. కాబట్టి ఈ యొక్క రాశిలో వీళ్ళు ఇదే మంత్రాన్ని, అంటే నమ్మకము అనేటటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళ గురుగారు మరి దిలీప్ శ్రీ శర్మ గారు అని చెప్పుకున్నారు, ఈ మంత్రాలు చెప్పమని జపించమని చెప్పి ఇచ్చేసరికి వాళ్ళిద్దరు ఆ మంత్రాలు జపించడం, వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలు తీరినాయి అని చెప్పి కన్యా రాశి వారికి మరి ఈ యొక్క మంత్రాలతో మీ నమ్మకంతో మీరు చేసుకోండి. లేకపోతే రైతులు కమర్షియల్ క్రాప్స్ ఇవన్నీ కూడా చేయడం అనేటటువంటివి జరిగినాయి. వ్యవసాయంలో కొత్త కొత్త టెక్నిక్స్ వీళ్ళు చేయడం జరుగుతుంది. ఫర్టిలైజర్స్ కంపెనీ నడుపుతున్నటువంటి వాళ్ళు కూడా మంచి ఎరువులు ఇవన్నీ కూడా నకిలీ విత్తనాలు కాకుండా మంచి విత్తనాలు అమ్మి మంచి లాభాలని మీరు తీయడం అనేటటువంటిది జరుగుతుంది. ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సబ్సిడీలన్నీ కూడా వీళ్ళకి రావడం అనేటటువంటివి జరుగుతుంది. అలాగే ఫ్రీ బస్ వేసారు, చక్కగా కరెంటు ఫ్రీ, అన్నీ ఫ్రీ. ఆ విధంగా కన్యా రాశి వారు ఎక్కువగా ఈ బస్సుల్లో తిరిగే వాళ్ళు ఎక్కువ కన్యా రాశి వాళ్ళు ఉంటారు ఫ్రీగా. అంటే అంత చక్కగా ఈ యొక్క ఆర్థికంగా వీళ్ళు బలపడడం అనేటటువంటివి జరుగుతాయి. కన్యా రాశి వాళ్ళకి మరి అప్పుల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు అప్పులు కూడా వీళ్ళు తీర్చేసుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి పిల్లల్ని విదేశాలకు వెళ్ళి చదివించాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అది డ్రాప్ చేయండి ఫస్ట్. ఎందువల్లంటే స్కూల్స్లో కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే పోటీకి వెళ్ళి వాడు పక్కింటి వాడు ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తున్నాడు, నేను ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించాలి అనే పట్టుదల పెరిగింది. ఏబిసిడీలకి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏంటయ్యా అసలు? వాళ్ళేదో వ్యాపారాలు చేసుకుంటున్నారు ఇంటర్నేషనల్ స్కూల్స్. ప్రతి ఒక్కటి ఇంటర్నేషనల్. అసలు ఏంటి ఇంటర్నేషనల్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంటర్నేషనల్? దేశ విదేశాల్లో ఉంది. ఇప్పుడు మా ఆశ్రమం ఉంది, 200 దేశాల్లో ఉంది. ఆనంద్ మార్గ ఆశ్రమం గూగుల్ చేయండి, దాన్ని ఇంటర్నేషనల్ అంటారు. 300 బ్రాంచెస్ ఇండియాలో ఉంటాయి. ఇక్కడ ఒక బ్రాంచ్ పెడతాడు, బట్టలు కొట్టాడు, బట్టలు అమ్మేవాడు స్కూల్ పెడతాడు, ఇంటర్నేషనల్ స్కూల్. అండ్ వాడు పెట్టే దాంట్లో పేరెంట్స్ చేర్పిస్తారు. ఇన్ దిస్ వే మీరు ధనాన్ని నష్టాన్ని చేసుకోవద్దు. చదువుకున్నటువంటి వాళ్ళని సంప్రదించాలి. వ్యక్తిగత జాతకంలో ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకి వస్తాయా లేవో ఇవన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఫారెన్లో అసలు ఉద్యోగాలు చస్తుంటే ఉన్నాయి పీక్ పడేసి కొండరా అంటే ట్రప్పుగాడు కూర్చుంటే మనమేమో బిల్డప్ ఇస్తున్నాం, ఇంకా కొత్తగా వెళ్ళాలి కొత్తగా. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ కన్యా రాశి వారికి మరి వరుణదేవుణ్ణి పూజించాలి.
ఎందువల్ల ఎంత బలంగా ఉన్నా గురువు గారు అయినటువంటి దిలీప్ సి శర్మ గారు ఎంత లావుగా ఉన్నా ఏసీసరికి చలేసేస్తా ఉంటారు, తట్టుకోలేకపోతా ఉంటారు. కారణం ఏంటి? వరుణదేవుడి యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి గోవర్ధనగిరి పర్వతాన్ని పూజించండి అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అంటూ చక్కగా కృష్ణ పరమాత్మ పూజ చేసుకోండి, తులసిమాత పూజ చేసుకోండి. మగవాళ్ళు తులసిమాత చేయలేని పిచ్చి డౌట్లు అడగొద్దు, అందరూ తులసమ్మ తల్లికి చేసుకోవచ్చు. మేడ్ చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి, గురు చరిత్ర చదువుకోండి, బ్రహ్మాండంగా విషయం. ఆ విధంగా పాపం జాలీగా బ్రతికినటువంటి తులారాశి వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఈ సంవత్సరం అంతా కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కొన్ని ఎవరన్నా వీళ్ళు మర్డర్ చేశారా, వీళ్ళు ఏమైనా ఏదైనా చేశారంటే పాపం వీళ్ళ తప్పేమీ లేదు. తులారాశి వాళ్ళు వీళ్ళ నాన్నగారులు వీళ్ళ సెకండ్ సెటప్లు పెట్టుకుని కొంతమందికి ఆ పొలాలన్నీ కూడా సెకండ్ భార్యలకి వాళ్ళకి ఇచ్చినా పర్వాలేదు, బ్రోకర్ గాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఇస్తే ఆడు మొత్తం పొలం సగం పొలం ఇస్తే మొత్తం పొలం మీదకి వచ్చాడు. కోర్టులో 20 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు తులారాశి వాళ్ళు. ముఖ్యంగా ఇప్పుడు మిమ్మల్ని మీరు ఆ పొలం మీది మీ తాతల ఆస్తిని మీదని మీరు నిరూపించుకునే దుస్థితికి వచ్చేసారు. ఆ విధంగా తులారాశి అలా తయారైపోయింది అనమాట. అందువల్ల ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఏం కంగారు పడద్దు, ఉద్యోగాలు వస్తాయి. విదేశాల్లో ఉండేటటువంటి వాళ్ళకి పాపం ఈ ఈఎంఐలు ఇవి అవి అన్నీ ఉంటాయి, అవన్నీ కూడా బెంగపెట్టుకోవద్దు, అన్ని కూడా మంచిగా అవడానికి అవకాశం. లేకపోతే ఈ తులారాశి వాళ్ళకి అందరికీ కూడా మనకి లాభములో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన విదేశాలకి వెళ్ళేటటువంటి వాళ్ళకి ఉపయోగము, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళకి చాలా సంతోషము. మనము మరి చంద్రమౌళి లాగా మనం బ్రహ్మాండంగా సక్సెస్ అవుతా ఉన్నాం. కాబట్టి మీరు కష్టపడండి, 24 hours కష్టపడాలి. ఓం చంద్రమౌళీశ్వరాయ నమః అని చెప్పి మంత్ర జపం చేసుకోవాలి. అలాగే వివాహాలు కానిటువంటి వాళ్ళకి అందరికీ కూడా వివాహాల కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. శుక్రమూఢమి ఇప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా జరగదు. తులారాశి వారి ప్రేమలో చాలా డేరింగ్ అనమాట. ఎలుపుమెంట్లు అంటే లేచిపోవడాలు కొంతమంది చేస్తారు. మీ నాన్నకి మీ అమ్మకి చెప్పి లేచిపోండి, అంతేగాని సొంతంగా మాత్రం మీరు కనుక లేచిపోవడం ఇవన్నీ ఇదంతా కాలం మారిపోయిందమ్మా. అందువల్ల లివింగ్ ఇన్ రిలేషన్స్ మ్యారేజెస్ ఇంకేం లేవు. ఆ విధంగా ఇప్పుడు యువత అంతా కూడా ఫారెన్ లో ఆ విధంగా ఉన్నారు. ఇవన్నీ తప్పు. ఇవన్నీ మానేసి చక్కగా మీ అమ్మ మీ నాన్న చెప్పి ప్రేమ వివాహాలు చేసుకోండి. మీ అమ్మ మీ నాన్నకి చెప్పి చేయండి. అలాగే తండ్రి ఎందుకురా ఎక్కువ ఖర్చు పెడుతున్నావు అని తండ్రి అడుగుతాడు. దానికి తండ్రి మీద పగబట్టేసి మన మామగారు ఏమో యొక్క భార్య వైపు వెళ్ళిపోయి తల్లిదండ్రులను చూడకుండా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చాలా తప్పు. ఇవన్నీ కూడా చెప్తే మీకు కూడా కోపం వస్తుంది, కానీ వాస్తవాలు చెప్పాలి గురువు అనేటటువంటి వాడు. కాబట్టి అందుకని మీరు ఏమనుకున్నా సరే ఐ డోంట్ కేర్, జాతకం చెప్పడం నా ధర్మం. కాబట్టి తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం లేదే మీకు ఏ పని సక్సెస్ కాదు. ఈ తులారాశి వారికి అందరికీ కూడా ఈ మంచి అగ్ని ప్రమాదాలు జరిగినాయి. టీ తాగుతూ చేయి గట్టిగా పట్టుకోలేక చేతి మీద వేసేసుకున్నారు, కాలు మీద వేసేసుకున్నారు. అగ్ని ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్త. ఆడవాళ్ళకి ముఖ్యంగా. మోకాళ్ళ నొప్పులు ఎలాగ వచ్చేసినాయి తులారాశి వారికి. సెకండ్ స్టేజ్ 3rd స్టేజ్కి వచ్చేసారు. నడక గుజరాత్ వాళ్ళకి నడుస్తున్నారు. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా వ్యాపారాలు, కిరాణా వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, తర్వాత ఈ యొక్క బట్టల షాపులు వ్యాపారాలు, టీ స్టాల్స్ అన్నీ కూడా బాగా చేసుకోండి. అండ్ దండలు, దేవుడికి దండలు తయారు చేసేటటువంటి వాళ్ళు కూడా బాగుంటుంది. బట్టల వ్యాపారం చాలా బాగుంటుంది. శుక్ర మహాదశలో ఒకేసారి 20 సంవత్సరాలు సంపాదించేటటువంటి ధనాన్నంతటినీ కూడా శుక్ర మహాదశ శుక్రుడు కరెక్ట్ ప్లేస్ లో ఉంటే 1 సంవత్సరంలో సంపాదించవచ్చు. శుక్రుడు చాలా తెలివైనటువంటి వాడు. బృహస్పతి దేవతల రాక్షసుల గురువు అయినటువంటి బృహస్పతి కూడా ఈ యొక్క శుక్రుడు శిష్యుడే. ఆ తర్వాత పాపం శుక్రుడు యొక్క బ్యాడ్ లక్ ఏంటంటే శుక్రుడు మరి దేవతల గురువు అవ్వాలనుకున్నాడు, అక్కడ కుదరలేదు. ఓన్లీ రాక్షసులకు మంచి సలహాలు ఇస్తే రాక్షస రాజు అయినటువంటి బలిచక్రవర్తి కూడా శుక్రాచార్యుడి మాట వెనక పాత్రమైపోయాడు. కాబట్టి గురువు అనుగ్రహం, విష్ణుమూర్తి కూడా వణికిపోతాడు. బలిచక్రవర్తి క్షీరసాగర మథనానికి అంతా ఒప్పుకున్నా శుక్రాచార్యుడు నేను చెప్పింది వినలేదు ఆయన వెళ్ళిపోతుంటే శుక్రాచార్యుడు ఏం చేస్తాడంటే గురువు అనుగ్రహం లేదే ఈ క్షీరసాగర మదనం విష్ణుమూర్తి అయినా నేనే చేయలేను అని చెప్పి విష్ణుమూర్తే వణికిపోతాడు. అది గురువు యొక్క మహిమ. మీరు ఈజీగా గురువు గారికి ఫోన్ కొట్టేయడం, ఫోన్ నెంబర్ పెట్టామని చక్కగా మందేస్తూ రాత్రి 9:30కి 10:30కి
బూతులు తిట్టడం, ఫోన్ తీసేస్తాను ఎవడైనా కనుక అలా చేస్తే మాస్టర్ నేను. కాబట్టి ఈ రకంగా పరిహారాలు ఏం చేసుకోవాలంటే చక్కగా మీరు లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి. ఓం మహాలక్ష్మి నమః, ఓం శ్రీం నమః అంటూ చేసుకోండి. కుంకుమార్చన చేసుకోండి. జీడిపప్పు నివేదన పెట్టండి. అవన్నీ కూడా జీడిపప్పు మీరు తినడం కాదు, పేదవాళ్ళకి పంచండి. చక్కగా వేప చెట్టుకు పూజ చేసుకోండి. తర్వాత మర్రి ఓడలు ఇంట్లో పెట్టుకోండి. తులసి చెట్టుకు చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.